8 మంది ఎంపీలు ఉన్నారు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరన్నా మాట్లాడినరా? ఎవరన్నా డిస్కస్ చేసినరా? లేదు, నేను పేపర్లో పడాలా. ఇది మా అన్న పొద్దుగా లేస్తే మా అన్న గోల్ ఏముంటుంది తెలుసా? మా అన్నది, మా సంజయ్ అన్నది పేపర్లలో పడాలి. ఏమన్నా మాట్లాడతా కానీ పేపర్లలో పడాలి. నాపై ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉంటే తీసేయండి, పార్టీలో బలోపేతం కోసం కలిసి పనిచేయండి, నేను పనిచేస్తాను. పిలుస్తారా? నన్ను పిలుస్తారా? అన్ని భేదాభిప్రాయాలు కొట్టేసుకుందాం మీరు నేను. ఇగో నేను మీడియా సాక్షిగా చెప్తున్నా ఫ్రెండ్స్, నో మోర్ ఇఫ్స్ అండ్ బట్స్. అండర్లైన్ క్లాజులు లేవు, కండిషన్స్ అప్లైడ్ లేవు. సంజయ్ అన్న ఫోన్ నాకు లైవ్లో చేయాలి కానీ, ఎందుకంటే నమ్మలేం కదా ఇవాళ రేపు జనాలని. ముందే కాలేజీలో నడిపే యాదమని చాలా డేంజర్. స్కెచ్ చేస్తాడు ఇంట్లో కూర్చొని, తమ్ముడు అని చెప్పి చల్ అని చెప్పి భుజం మీద చేయొచ్చు కదా, చేయరాదే బండి సంజయ్ అన్న? మీరు నిజంగా మీకు గర్వం లేదంటే నాకు ఫోన్ కాల్ వస్తుంది. చిత్రగుప్తుకి ఇంటర్వ్యూ రాదే, గాళ్ళ నోట్లలో మనవాడ గాడెవరితో మాట్లాడుతున్నావు నువ్వు? చిత్రగుప్తుకి ఇంటర్వ్యూ ఇయ్యే. ఏమా భేదాభిప్రాయాలు ఏం లేవు, అందరం కలిసి బలంగా పనిచేయాలి. నేను రెడీ, బారా ఫోన్ మాఫ్. మా అన్న ఫోన్ చేస్తాడు, చల్ నాకు లైవ్లో ఫోన్ కావాలి కానీ. అరే 1000 ఏనుగుల బలం వస్తుంది నాకు, 1000 ఏనుగుల బలం. ఈడికైనా మొదలెడదాం ఇక మళ్ళా మరో చరిత్ర. మీడియా రాస్తలేదు, చిత్రగుప్తుకి ఇంటర్వ్యూ ఇవ్వండి. అభివృద్ధి మీదనే క్వశ్చన్స్ అడుగుతాం. మీకు క్వశ్చనేర్ ముందే ఇస్తా, చలో పోనీ మన డీల్. నేను క్వశ్చనేర్ ముంగటనే పెట్టేస్తా సోషల్ మీడియాలో. అభివృద్ధి మీదనే మాట్లాడదాం అబ్సల్యూట్గా. లాస్ట్కి ఆ టచ్ ఉండాలి కదా, హిందుత్వం మీద ఆ టచ్ వదిలిపెట్టి పెడతా. రేవంత్ కేసీఆర్ మధ్య లోపాయకారి ఒప్పందం. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి రావద్దని సీఎం కోరనున్నారు. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి రావద్దని సీఎం కోరుకున్నారు. ఇది బేస్లెస్ అలిగేషన్స్ ఉంటాయి. అంటే ఇట్లా రాత్రి కలవడుతుంది అన్న పొద్దున్న లేచి మాట్లాడేస్తాడు. ఇప్పుడు ఇక దీని మీద చర్చ జరగకపోతే ఏముంటుంది చెప్పు? 8 మంది ఎంపీలు ఉన్నారు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరన్నా మాట్లాడినరా? ఎవరన్నా డిస్కస్ చేసినరా? లేదు, నేను పేపర్లో పడాలా. ఇది మా అన్న పొద్దుగా లేస్తే మా అన్న గోల్ ఏముంటుంది తెలుసా? మా అన్నది, మా సంజయ్ అన్నది పేపర్లలో పడాలి. ఏమన్నా మాట్లాడతా కానీ పేపర్లలో పడాలి. ఇప్పుడు చూడుర్రి, సెకండ్ పేపర్ అంట. నాకు తెలియదు అన్న ఏం మాట్లాడిండో. ఏడుందిరా అది పోయేది? ఇట్లా పోతాం. ఏం మాట్లాడిండు బండి సంజయ్ అన్న? నెట్ స్లో ఉందా? ఏడా? రేవంత్ కేసీఆర్ మధ్య లోపాయకారి ఒప్పందం. కేటీఆర్ని విచారణకు గవర్నర్ అనుమతి రావద్దని సీఎం కోరుకున్నారు. అది వైల్డ్ అలిగేషనే. వెనకడికి దొంగ నోట్లు గుద్దినరు, అవేందా బండ్లు స్మగ్ల్ చేసుకున్నారు. నో ఆధారం, అసలు ఆధారాలే లేవు. దాని తర్వాత చూడు, సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య లోపాయకారి ఒప్పందం కలిగిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఆస్తులు జప్తు చేసి జైలుకు పంపుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆయనకు జైలు పంపకుండా కేంద్రంపై ఎందుకు మోపుతున్నాడో రాష్ట్రంలో ఆర్కే రేవంత్ కేటీఆర్ పాలన సాగుతుందని, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ విచారణ చేసేందుకు గవర్నర్ నుంచి అనుమతి రావద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరునున్నారు అని ఆరోపించారు. ఇప్పుడు గవర్నర్ అయితే ఆల్రెడీ ఇచ్చేసిండు కదా. గవర్నర్ ఏం చేస్తారు? అసలు గవర్నర్కి పరిదేముంటుంది? ఒక మాట అడుగుతున్నా. యూ కెన్ ఇనిషియేట్ ఎ క్రిమినల్ ప్రొసీడింగ్, దట్స్ అ సెకండరీ ఇష్యూ. ఎమ్మెల్యే అయినా ఒక స్టేటస్ క్యూ వస్తుంది. బట్ అది నాకు తెలిసి స్పీకర్ చూసుకోవాల్సి వస్తుంది. స్పీకర్ గుడ్లు పెట్టే కూర్చున్నాడు కదా మన దాని మీద, రిఫెక్షన్ మీద. ఇదేమన్నది మీరు అనుకూలంగానే వస్తుంది. దాని పెద్ద విషయం ఏమున్నది సంజయ్ అన్న? నాకు అర్థం కాదు. కోరనున్నారు అని ఆరోపించారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. అసలు 42% ఎట్లిస్తారు? 42% ఇచ్చిరు అనుకోండి, ట్రిపుల్ టెస్ట్ ఫెయిల్ అవుతుంది. ట్రిపుల్ టెస్ట్ పాస్ అయినా సుప్రీంకోర్టు సీలింగ్ ప్రకారము 50% అనేది దాటొద్దు. ఇది మీకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిర్రు, నువ్వు చేయలే కదా అని చెప్పి మాట్లాడాలి. దాని తర్వాత నాపై ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉంటే తీసేయండి, పార్టీలో బలోపేతం కోసం కలిసి పనిచేయండి అని నేను పనిచేస్తా. పిలుస్తారా? నన్ను పిలుస్తారా? అన్ని భేదాభిప్రాయాలు కొట్టేసుకుందాం మీరు నేను. ఇగో నేను మీడియా సాక్షిగా చెప్తున్నా ఫ్రెండ్స్, నో మోర్ ఇఫ్స్ అండ్ బట్స్. అండర్లైన్ క్లాజులు లేవు, కండిషన్స్ అప్లైడ్ లేవు. సంజయ్ అన్న ఫోన్ నాకు లైవ్లో చేయాలి కానీ, సంజయ్ అన్న ఫోన్, ఎందుకంటే నమ్మలేం కదా ఇవాళ రేపు జనాలని. ముందే కాలేజీలో నడిపే యాదమని చాలా డేంజర్ ఆయన. స్కెచ్ చేస్తాడు ఇంట్లో కూర్చొని. అందుకే నేను ఆర్టిస్టులు స్కెచ్చర్ అని కాదలుచుకోలేదు. మీరు ఫోన్ చేయండి, ఇంట్లోనే మాట్లాడదాం, కీల ఖతం దుకాణం బంద్ చేద్దాం. ఈ నేతి బీరకాయ మాటలు అన్నీ పేపర్లలో మంచుకుంటాయి, ఇవన్నీ మంచుకుంటాయి. చాలా భేదాభిప్రాయాలు దూరం చేసుకుందామని నేనే అంటున్నా, ఫోన్ చేయమని అంటున్నా. గంత ఇగోనా మా అన్నకు? తమ్ముడు అని చెప్పి చల్ అని చెప్పి భుజం మీద చేయొచ్చు కదా, చేయరాదే బండి సంజయ్ అన్న? మీరు నిజంగా మీకు గర్వం లేదంటే నాకు ఫోన్ కాల్ వస్తుంది. దాని తర్వాత చూడు, తాను అభివృద్ధి గురించి కూడా మాట్లాడితే మీడియా పార్టీ ఇవ్వడం లేదని, హిందుత్వంపైనే ఫోకస్ చేస్తున్నదని పేర్కొన్నారు. చిత్రగుప్తుకి ఇంటర్వ్యూ రాదే,
గాళ్ళ నోట్లలో మనవాడ గాడెవడితో మాట్లాడుతున్నావు నువ్వు? చిత్రగుప్తుకి ఇంటర్వ్యూ ఇయ్యే నీ అభివృద్ధి కార్యక్రమాన్ని నేను భూతద్దం వెతికి చూస్తున్నా అభివృద్ధి ఏడున్నదని. బోల్తాళ్ళు లాంటివి సోమవారం మంగళవారం బుధవారం బేస్తారం శుక్రవారం అని అంటారు, మీరే మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళు రాస్తున్నారు అని అంటే మీరు మాట్లాడితేనే కదా వాళ్ళు రాస్తారు. అలాగే రాత్రి కలబడతాయా? మీరు ఊరుకుంటారా ఇష్టం వచ్చినట్టు రాస్తే? కేంద్ర మంత్రులు అందులో హోంశాఖ మాత్యులా. తర్వాత ఏముంది? రాజమౌళి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎవరి ఆలోచనలు వారివి, అయితే దర్శకుడు రాజమౌళి దేవుడిని నమ్మేలా ఆయనకు ఆ దేవుడు కరుణా కటాక్షాలు కలిగించాలని కోరుకుంటున్నాను. ఇంత సాఫ్ట్ ఎందుకు? వెనకటికి ఆర్ఆర్ఆర్లో టోపీ పెట్టుకుంటే సినిమా రిలీజ్ కానియం అని చెప్పి మాట్లాడిండా? తీయాలా క్లిప్పింగ్స్ అని మా సంజయ్ అన్న తీయమంట. అప్పుడేమో డిడ్డినిగిరి డిన్ తొడగొట్టినో అదన్నో ఇవాళ ఏమైందే తోడకు వాతలు పడ్డాయి మళ్ళా. అంత సాఫ్ట్ ఏందే? హిందూ హృదయ సామ్రాట్ అట్లా మాట్లాడగలుగుతాడా? అంత సాఫ్ట్గా ఉండగలుగుతాడా? ఇప్పుడు సమప్ చేసి మాట్లాడితే లోక ఇంటర్నల్గా ఏదో డ్ర్ అని అన్నారు కదా మీరు. ఏంది అది? ఏదైనా ఉన్నదా? వీడియో క్లిప్పింగ్, ఆడియో టేప్, ఏదో ఒకటి ఇద్దరం కలిసి స్టింగ్ ఆపరేషన్ చేద్దాం సీరియస్గా. ఫస్ట్ పాయింట్. లేకపోతే రేవంత్ అన్న కోపం అవుతుంది మళ్ళీ. ఇట్లనే మాట్లాడతారు ఈ బీజేపీ వాళ్ళు అని చెప్పి మా ఇజ్జత్ పోతుంది పోరలేదు. సెకండ్, మా భేదాభిప్రాయాలు ఏం లేవు, అందరం కలిసి బలంగా పనిచేయాలి. నేను రెడీ. బారా ఫోన్ మాఫ్ మా అన్న ఫోన్ చేస్తారు. చల్ నాకు లైవ్లో ఫోన్ కావాలి. కానీ ఒకసారి మీరు పెద్ద మనుషులు, మీరు డైరెక్ట్గా ఇట్లా నేను ఫోన్ చేసినా కానీ మీరు ఫోన్ మీరు ఎత్తరు. అది కాదు కూడా, నాకు కూడా తెలుసుకొని ప్రోటోకాల్ ఉంటుందని మీ పిఏలో ఎవరితోనో ఒకసారి ఫోన్ చేయించండి. అరే ఈ టైంకి ఫోన్ చేస్తారా గిరీష్ అని చెప్పారు. అరే 1000 ఏనుగుల బలం వస్తుంది నాకు, 1000 ఏనుగుల బలం. ఈడికైనా మొదలెడదాం. ఇక మళ్ళా మరో చరిత్ర, నయా తెలంగాణ ఈడికైనా మొదలెడదాం. సెకండ్, థర్డ్ ఏమన్నారు? ఇంకోటి ఏమన్నారు భేదాభిప్రాయాల తర్వాత? మీడియా రాస్తలేదు, చిత్రగుప్తకి ఇంటర్వ్యూ ఇవ్వండి. అభివృద్ధి మీదనే క్వశ్చన్స్ అడుగుతా. మీకు క్వశ్చనేర్ ముందే ఇస్తా. చలో పోనీ మన డీల్. నేను క్వశ్చనేర్ ముంగటనే పెట్టేస్తా సోషల్ మీడియాలో. అభివృద్ధి మీదనే మాట్లాడదాం అబ్సల్యూట్గా. లాస్ట్కి ఆ టచ్ ఉండాలి కదా హిందుత్వం మీద, ఆ టచ్ వదిలిపెట్టి పెడతా. నో కాంట్రవర్సీ, నథింగ్ డూయింగ్, ప్రామిసింగ్ యూ. ఫోర్త్, నాకు సర్ప్రైజ్ అవుతుంది. ఆ రోజు టోపీ పెట్టుకొని కొమరం భీమ్కి టోపీ పెడతాను అని చెప్పి మాట్లాడిన బండి సంజయ్ అన్న ఇవాళ అంత సాఫ్ట్గా రాజమౌళిని దేవుడు సద్బుద్ధి. సంజయ్ అన్నట్లా కాదు మా సంజయ్ అన్న, ఉగ్రం మా సంజయ్ అన్న. పేపర్లల్లో రానికే కాదన్న సంజయ్ అన్న. నేను మీ మంచి కోరి చెప్తున్నా, నేను మీ వెల్విషర్నే. మీరు నా గురించి ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు కానీ నా అంతలా నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేను ఫ్రెండ్స్. కథనం వస్తే దాని మీద మాట్లాడుతున్నా, దాని తప్ప ఇంకా నేను ఏం మాట్లాడతలే. అభివృద్ధి మీద అన్న డిస్కస్ చేస్తానన్నాడు, నేను చిత్రగుప్తులు ఇంటర్వ్యూ అడుగుతున్నా. నేను ఒక ఛానల్ ఓనర్ లెక్క ఆ హైసియత్లు అడుగుతున్నా. ఆయన ఒక కేంద్ర మంత్రిలాగా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. మా ఇద్దరి మధ్య రిలేషన్కి ఇదే ఉండని. సపోజ్ ఆయన నాకు ఆ చనివిస్తే భేదాభిప్రాయాలు నీ లైవ్ షోలోనే చేసుకుందాం రా గిరీష్, కథం చేసేసుకుందాము అని అంటే తమ్మున్నే కదా అన్న చెప్తున్నానా? ఇప్పుడే ఉరికొస్తా. ఇగో లైవ్లో చెప్తున్నా. అంటారు కదా 4 గోడల మధ్యలో కూర్చొని సాల్వ్ చేసుకోవాలి అని అంటారు. ఇగో చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా, చెయ్యి. నాకు మధ్యవర్తులు వద్దు సంజయ్ అన్న. మీకు నేను, నాకు మీరు, ఒకరికొకరం నువ్వు నేను. అదో పాట ఉంటుంది చూడరా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయింది. నీ చిలక నేనే కావాలి అన్నా, నీ చిలక నేనే కావాలి. ఇంకేం కావాలి మీకు? భారత్ से बढ़कर कुछ नहीं फ्रेंड्स, क्योंकि मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.